నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నేడు వెంకటగిరి పట్టణంలోని పురవీధులలో చేనేత కార్మికులు జీఎస్టీ పన్ను రద్దుపై మహాసంకల్ప యాత్రలో ర్యాలీ 1000 మందికి పైగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణకి చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్, చేనేత వస్త్ర వ్యాపారులు, చేనేత సహకార సంఘ నాయకులు గజమాలను సత్కరించి చేనేత కార్మిక కష్టాల వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత కార్మికులకు మాత్రమే 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తున్నామని, వర్షాలకు దెబ్బతిన్న మగ్గాలకు 11,500 రూపాయల లెక్కన ఇస్తున్నామని, అలాగే ఈ జీఎస్టీపై విధానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం చేస్తానని తెలియజేశారు. ప్రజలే దేవుళ్ళని నినాదంతో పోయారు ఆయన రోజు. కాబట్టి అందరినీ కూడా గుర్తించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి మీ అందరూ కూడా తెలుసు, 2000 మరి మన 15లోనే మనకి వర్షాలు వచ్చాయి. మరి టౌన్ అంతా కూడా నీళ్లు వచ్చాయి. వెంటనే ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఈ విధంగా వెంకటగిరి అంతా నీళ్లు వచ్చాయి, మీరు రావాలి సార్ అంటే వెంటనే ముఖ్యమంత్రి బయలుదేరి వచ్చి చూశారు. ఆ చూసేటప్పుడు మరి ఎన్టీఆర్ కాలనీ ఆ రోజు అక్కడంతా కూడా నీళ్లు ఉన్నాయి. ఆ రోజు చెప్పా, ఈ విధంగా 25 కిలోలు రైస్ ఇచ్చాను సార్, మనం ఇంకా కూడా చెయ్యాలంటే ఏం చేద్దామని అన్నారు. మరి చేనేత సోదరులు అందరూ కూడా అడిగా, ఏం చేయమంటారంటే మాకు ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇంకేదన్నా రైస్ అని అన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి 50 కిలోలు రైసు, అంతకుముందు 10 కిలోలు నియమిస్తుంటే అది సంబంధం లేకుండా 50, 60 కిలోలు రైస్ చెప్తూ వీళ్ళు అందరూ కూడా 5,000 అడిగితే 5,000 కాదని చెప్పి నేను అనుకుని 10,000 చేస్తే బాగుంటుందని చెప్పి 10,000 ఆ రోజు ముఖ్యమంత్రి ద్వారా అనౌన్స్ చేయించి మరి తెప్పించిన తర్వాత గతంలో తిలకలూరుపేటలో సోదరులు పచ్చిపాటి పుల్లారావు 5,000 రూపాయలు ఇప్పించి అతను జీవో ఉండింది. దాని తర్వాత దీనికి జీవో లేదు. మన ముఖ్యమంత్రి ఇక్కడ 10,000 చెప్పిపోయిన తర్వాత అది కొంత లేట్ అయింది, జీవో రావడం లేట్ అయింది. ఇంతలోనే కొంతమంది సోదరులు ఇది రాదు, ఊరికే చెప్పారు, ఇవంతా రావు అని చెప్పి చాలా మంది ధర్నాలు చేశారు. నేను చెప్పా, ధర్నాలు అవసరం లేదు, ప్రశాంతంగా నేను అడిగి తీసుకొస్తానని చెప్పి మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి జీవో రిలీజ్ చేయించి 10,000 చెప్తే 11,500 ఈ జిల్లాకి మొత్తం కూడా మీ ద్వారా చెన్నై కూడా వచ్చింది. చెన్నై కూడా చాలా సంతోషించారు. మనకి ఎక్కువ వచ్చింది 11,000, మరి 11,500 లెక్కన 2,250 మందికి ఇచ్చామని చెప్పని బాగా గుర్తుపెట్టుకున్నాడు. 53 అందరికి కూడా ఇచ్చాం. ఆ రోజు నీళ్ళు ఇళ్ళకు కూడా వెంటనే అధికారులు పంపించి ఆ ఇళ్లకి ఏమైనా నష్టం వచ్చిందో అందరూ కూడా 3,000 కానించి 5,000, 10,000 అది వేరే సపరేట్ కూడా ఇప్పించేటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి తప్పదు.